హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు పార్వతీ వైబ్స్. రథసప్తమి రోజు ఇంటి ముందైతే ఇలా రథం ముగ్గు వేసుకుని దీపం అయితే పెట్టేసుకున్నాను. స్టవ్ కూడా మంచిగా క్లీన్ చేసుకుని గంధం బొట్టు పెట్టి అలంకరించేసుకొని నేను మొదలు పెడతాను. అసలైతే సూర్య భగవానుడు కనిపించే ప్లేస్లో 3 రాళ్ళు పెట్టి ఏదైనా చిన్న కుంపటి కానీ పెట్టుకొని పిడకలు పెట్టి అక్కడ పాలు పొంగించి అక్కడే క్షీరాన్నం వండుతారు. నేనైతే ప్రతి సంవత్సరం కూడా అలాగే ఈసారి నుంచి అలా చేద్దాము అనుకుంటాను, కానీ నాకు అవ్వదు. ఆ పిడకలు అయ్యి పెట్టి కాల్చడం అనేది నాకు సరిగా రాదు. కానీ శాస్త్రానికి చెయ్యాలి కాబట్టి స్టవ్ మీదే పిడకలు పెట్టి పాలు పొంగించుకొని అక్కడే క్షీరాన్నం వండుకొని అలా చేస్తానన్నమాట. ఈసారి ఎలా చేశానో చూడండి. కొంచెం మార్చాను. నెక్స్ట్ టైం అయితే నేను అనుకున్నట్టు చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ అయితే సూర్య భగవానునికి ఆర్ఘ్యం సమర్పించేసుకొని సూర్య నమస్కారం అయితే చేసుకున్నాను. మాఘమాసంలో శుక్లపక్షం 7వ రోజు సప్తమి సూర్య భగవానుడు జన్మించాడని నమ్ముతారు. అందుకే దీనిని సూర్య జయంతిగా జరుపుకుంటారు. ఈరోజు సూర్యుడు తన 7 గుర్రాల రథంపై ఉత్తరాయణంలో ఉత్తర దిక్కుగా తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడని నమ్మకం. ఇది వసంత ఋతువు ప్రారంభానికి, ఎండల తీవ్రత పెరగడానికి సంకేతం. ఇదిగో నేనైతే ఆవు పాలు పోసేసుకున్నాను. ఇక్కడ ఆవు బొమ్మ ఉంటుంది కదా, అదే ఆవు పాలు. చాలా ప్యాకెట్లో ఈ బ్లూ కలర్ ప్యాకెట్స్కి ఆవు బొమ్మ ఉండదు, అది ఆవు పాలు కాదు. హెరిటేజ్లో చాలా బాగుంటాయి ఆవు పాలు. నేనైతే అవే వాడతాను. 2 ప్యాకెట్లు వేసేసుకుంటే 1/2 లీటర్ అయిపోయింది. శివయ్యకి అభిషేకానికి కానీ లేకపోతే ఇలా రథసప్తమి ఏదైనా పరమాన్నం క్షీరాన్నం చేయాల్సి వచ్చినప్పుడు ఈ ఆవు పాలు తీసుకుంటాను హెరిటేజ్లోవి. ఇక 3 గుప్పెట్లలో బియ్యం తీసుకొని ఆ బియ్యంలో ఆవు నెయ్యిని ఇలా బాగా కలిపేసుకుంటాను. ఆ తర్వాత పాలు 3 సార్లు పొంగిన తర్వాత ఈ బియ్యం అందులో వేస్తాను. ఇక్కడ ఈ గిన్నె కింద అయితే పిడకలు రెడీ చేసి పెట్టి అప్పుడు పొంగిస్తున్నాను. శాస్త్రానికి ఆవు పిడకలతో అయితే మంటను చేయాలి కాబట్టి. పాలైతే పొంగినవి. ఇలా 3 సార్లు పొంగిన తర్వాత అయితే బియ్యం కూడా 3 గుప్పెట్లలో తీసుకొని పోసేసి ఆ తర్వాత బియ్యం సగం ఉడికిపోయిన తర్వాత బెల్లం కూడా వేసుకుని బాగా కలుపుకొని పూర్తిగా పరమాన్నం తయారైపోయింది అనుకున్నప్పుడు ఆవు పేడతో చేసిన పిడకలు ఉన్నాయి కదా, ముందుగా మనం స్టవ్ కి పైన పెట్టుకున్నాము మంట కోసం, అవి ఇంకా కాలుతూ ఉంటాయి కదా, వాటిని తీసి ఒక పళ్ళెంలో పెట్టుకొని దాని మీద ఈ గిన్నె పెట్టేసి సూర్య భగవానుడు కనిపించే ప్లేస్లో పెట్టి అక్కడ కొంచెం ఆ మంట వేడి కొంచెం ఉంటుంది, ఆ వేడికి కొంచెం సేపు ఉడుకుతున్నట్టుగా ఉంటుంది కదా, అక్కడే పెట్టి కాసేపు కలుపుతానన్నమాట. ఈసారి అయితే పూర్తిగా ఆవు పిడకలతోనే అక్కడ బయట పొయ్యి పెట్టుకొని అలా చేసేలా ప్లాన్ చేసుకుంటాను. ఇదైతే చెరుకు ముక్కతో కలుపుకోవాలి. ఇదిగో ఇదైతే మా నైబర్స్ వాళ్ళు ఇట్లా చేస్తారనమాట. ఇదిగో సూర్య భగవానునికి కనిపించేలాగా ఇక్కడ పళ్ళెంలో ఆవు పేడ పిడకలు పెట్టుకొని మంట పెట్టి అక్కడే పాలు పొంగించి అలా చేస్తారు. నేను కూడా ఈసారి అలా ప్లాన్ చేస్తాను. ఈసారి అయితే రథసప్తమి సూర్యునికి ప్రీతికరమైన ఆదివారం రోజు రావడం అనేది ఎంతో విశేషమైంది. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. మనకి ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుణ్ణి రథసప్తమి నాడు ఆరాధన చేయడం వల్ల దీర్ఘాయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఇక జిల్లేడు ఆకులు రథసప్తమి రోజున తలస్నానం చేసేటప్పుడు జిల్లేడు ఆకు మీద రేగుపండు పెట్టి తలపై భుజాలపై ఉంచుకుని స్నానం చేయడం వల్ల రోగాలు రాకుండా ఉంటాయని నమ్మకం. ఇక ఈరోజు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం అనేది చాలా ఉత్తమమైంది. ఆదిత్య హృదయం, సూర్యాష్టకం, సూర్యమండలం వంటి స్తోత్రాలను పఠించడం మంచిది. ఇక సూర్య నమస్కారాలు, సూర్య ఆరాధన శారీరక ఆరోగ్యాన్ని, చైతన్యాన్ని ఇస్తాయని మన హిందూ సంప్రదాయం చెబుతుంది. వేదకాలం నుండి సూర్యుడిని ఆదిత్యుడిగా, భాస్కరుడిగా, రవిగా ఇలా 12 రూపాలు ద్వాదశాదిత్యులుగా ఆరాధిస్తున్నారు. చూసారుగా, ఇలా అయితే పెట్టేసుకుంటాను. ఆవు పేడ పిడకల్ని ఇలా పెట్టి కొంచెం ఇంకా మంట ఉంటూనే ఉంటుంది కదా వేడి, ఆ వేడి ఇలా
సూర్య భగవానునికి ఎదురుగా చూసారా, మా విండోలోంచి ఎంత డైరెక్ట్గా సూర్య భగవానుడు మాకు ప్రత్యక్షంగా. మేమైతే బయటికి వెళ్ళనవసరం లేదు, మేడ మీదకి వెళ్ళి చేసుకునే అవసరం లేదు. ఇలా డైరెక్ట్గా ఇంట్లోకి సూర్య భగవానుడు ఉదయిస్తారన్నమాట. మా పూజ గదిలో కూడా డైరెక్ట్గా విండో ఉంటుంది. ఆ విండోలోంచి సూర్య భగవానుడు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటారు. నేను పూజ చేసుకున్నప్పుడు అక్కడే దండం పెట్టుకుంటాను సూర్య భగవానునికి. ఇక రథం అయితే చేయాలి కదా, చిక్కుడుకాయలు 7 చిక్కుడుకాయలు తీసుకొని మచ్చలు లేకుండా ఉండాలి. మంచిగా ఇలా రథాన్ని తయారు చేసేసుకోవాలి. రథాన్ని ఇలా పుల్లలతోనూ ఇలా చిక్కుడుకాయలతోనూ రేగిపళ్ళు పెట్టి తయారు చేసుకోవాలి. మనకి సూర్య భగవానుడి ఫోటో ఉన్నా కానీ లేదా లేకపోయినా పర్వాలేదు, మన దగ్గర ఉంటే కనుక పెట్టుకోవచ్చు. ఫోటో కానీ ప్రతిమ కానీ ఏదన్నా ఉంటే అది మనం ఇక్కడ పెట్టుకొని పూజ చేసుకోవాలి. మనకి డైరెక్ట్గా సూర్య భగవానునికే చేస్తున్నాము, కాకపోతే మన దగ్గర ఉంటే అది కూడా మంచిదే కదా. నేనైతే అరసవెల్లి వెళ్ళినప్పుడు సూర్య దేవాలయం దగ్గర సూర్యుని ప్రతిమను ఇంకా ఫోటో కూడా కొనుక్కున్నాను. అవి పెట్టుకుని పూజ చేసుకుంటాను. చూసారా రథం ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఇదిగో ఇది నేను అరసవెల్లిలో తీసుకున్న సూర్యుని ప్రతిమ. దీనికి అందంగా అలంకరించుకొని పెట్టేసుకుంటాను. ఇంకా పువ్వులు ఉంటే పువ్వులతో కూడా మనం అలంకరించుకొని పెట్టుకోవచ్చు. బొట్టు అయితే పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ పెట్టేసుకొని పువ్వులు కూడా అలంకరించి పెట్టుకున్నాను. అరసవెల్లిలో అయితే సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి రోజున విశేషమైన పూజలు జరుగుతాయి. అక్కడే చాలామంది అక్కడే వండి చేయడం అంతా కూడా చేస్తారు, పరమాన్నం వండి చేస్తారు. ఆలయంలో అయితే ఖాళీ ఉండదన్నమాట. ఇదిగో సూర్య భగవానునికి నైవేద్యంగా పెట్టేటప్పుడు చిక్కుడు ఆకులను 7 చిక్కుడు ఆకులను ఇలా పెట్టుకొని ఆ చిక్కుడు ఆకులలో ఈ పరమాన్నాన్ని నైవేద్యంని పెట్టుకుంటాం అన్నమాట. అలా పెట్టుకునేటప్పుడు ఒక్కొక్క ఆకులో పెట్టేటప్పుడు ఒక్కొక్క నామాన్ని 12 నామాలు ఉంటాయి. ఆ నామాలను చదువుతూ పెట్టుకోవాలి. అవేంటో కూడా చెప్తాను. ఇవైతే రేగుపళ్ళు, చిలకడ దుంపలు, చెరుకు ఇవన్నీ కూడా మనకి ఈ సీజన్లో దొరికేవన్నీ కూడా పెట్టుకుంటాము. ఇంకా ఏమైనా పళ్ళు ఉంటే పళ్ళు, ఇంకా తాంబూలం, కొబ్బరికాయ అన్నీ కూడా పెట్టుకొని పంచోపచార పూజ అంతా కూడా మనం చేసుకుంటాము. ఇక అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. అది చదవడానికి అవ్వలేని వాళ్ళు 12 నామాలు చెప్పాను కదా, అవి ఓం మిత్రాయ నమః, ఓం సూర్యాయ నమః, ఓం ఖగాయ నమః, ఓం హిరణ్య గర్భాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం ఆర్క్యాయ నమః, ఓం రవయే నమః, ఓం భానవే నమః, ఓం పుష్టే నమః, ఓం మరీచాయ నమః, ఓం సరితాయ నమః, ఓం భాస్కర్యే నమః అని ఈ 12 నామాలైనా చదువుకొని మనం హారతిచ్చి పూజ చేసుకుంటే మంచిది. పూజ చాలా సులువైపోయింది కదా. ఈ విండోలోంచి ఇలా సూర్య భగవానుడు మాకు ప్రత్యక్షంగా ఇలా రావడం అనేది మా అదృష్టం అనుకుంటాం. మేమైతే చక్కగా హారతి అయితే కూడా ఇచ్చేసుకొని పూజ కంప్లీట్ చేసేసుకున్నాను. అయిపోయిన తర్వాత అయితే ఆదిత్య హృదయం, సూర్య అష్టకం, సూర్య సుప్రభాతం అన్నీ కూడా చదివేసుకున్నాను అన్నమాట. మా పూజ అయిపోయిన తర్వాత మా పిల్లలు కూడా వచ్చి వాళ్ళు కూడా వాళ్ళ చేత కూడా దీపం పెట్టించేసి ఒక శ్లోకం చదివించేశాను. సూర్యాష్టకంలో ఫస్ట్ శ్లోకం చదివించేశాను. ఆదిదేవ నమస్సుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్సుభ్యం ప్రభాకర నమోస్తుతే, సప్తాస్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం, శ్వేత పద్మధరం వందే తం సూర్యం ప్రణమామ్యహం. పొడుస్తూ భానుడు పొన్న పువ్వు ఛాయ, పొన్న పువ్వు మీద పొగడ పువ్వు ఛాయ. పొడుస్తూ భానుడు పొన్న పువ్వు ఛాయ, పొన్న పువ్వు మీద పొగడ పువ్వు ఛాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. ఉదయిస్తు భానుడు ఉల్లి పువ్వు ఛాయ, ఉల్లి పువ్వు మీద ఉగ్రంపు పొడి ఛాయ. ఉదయిస్తు భానుడు ఉల్లి పువ్వు ఛాయ, ఉల్లి పువ్వు మీద ఉగ్రంపు పొడి ఛాయ. శ్రీ సూర్యనారాయణ
మేలుకో హరి సూర్యనారాయణ, శ్రీ సూర్యనారాయణ, మేలుకో హరి సూర్యనారాయణ. గడియెక్కి భానుడు కంబ పువ్వు ఛాయ, కంబ పువ్వు మీద కాకారి పూఛాయ. శ్రీ సూర్యనారాయణ, మేలుకో హరి సూర్యనారాయణ. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ సూర్య భగవానుని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని ఆశిస్తూ చూస్తూనే ఉండండి మీ పార్వతి వైబ్స్.